తిరుమల లడ్డూ వివాదంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. ధర్మాన్ని రక్షించేందుకు 11 రోజుల పాటు ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నట్లు ప్రకటించారు. రేపు ఉదయం గుంటూరు జిల్లా నంబూరులోని శ్రీ దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయంలో దీక్ష చేపడతానని తెలిపారు. 11 రోజుల దీక్ష తర్వాత తిరుమల శ్రీవారి దర్శనం చేసుకుంటానన్నారు పవన్. పవన్ దీక్షకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, లక్ష్మీదుర్గ తిరుమల లడ్డూ ప్రసాదం వ్యవహారంలో రాష్ట్రంలో జాతీయ స్థాయిలో ప్రవేశం చర్చ నడుస్తుంది. గత ప్రభుత్వం చేసిన పాపాలకు సంబంధించి అందరూ కూడా తీవ్ర మనోవేదన చెందిన పరిస్థితి అనిపిస్తుంది. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ అంశాన్ని ప్రస్తావించడం, ఆ తర్వాత ప్రతి హిందూ వాళ్ళు కూడా తీవ్ర ఆవేదన చేసిన తీరు, పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాల ఆందోళన పెరిగిపోయిన పరిస్థితి నేపథ్యంలో తాజా పవన్ కళ్యాణ్ గతంలోనే తన ఆవేదన వెలిగిస్తూ ట్వీట్ చేశారు. అయితే ఈ రోజు కొద్దిసేపు క్రితం ఈ తిరుమల బాలాజీ జరిగిన అవమానానికి సంబంధించి తీవ్ర మనోవేదన చెందారని, దానికి సంబంధించి ప్రాయశ్చిత్త దీక్ష చేపడుతున్నట్టు ప్రకటించారు. రేపు ఉదయం నంబూరు దగ్గర దశావతార టెంపుల్కి వెళ్లి ఆయన అక్కడ వెంకన్నను దర్శనం చేసుకున్న తర్వాత ఈ ప్రాయశ్చిత్త దీక్ష చేపడతారు. 11 రోజుల పాటు పూర్తి నియమనిష్టలతో ఈ దీక్ష చేపడుతున్నట్టు ప్రకటించారు. ప్రధానంగా కలియుగ వెంకన్న జరిగిన ఘోర అపచారానికి ప్రయత్నం చేసుకోవాల్సిన పరిస్థితి ఉత్పన్నమైందని, అందులోనూ తాను ప్రజాక్షేత్రంలో ఉండి ఇప్పుడు డిప్యూటీ సీఎం గా గతంలో జనసేన అధినేతగా ఎన్నో ప్రాంతాలు తిరిగినప్పుడు కూడా ఈ అంశం తన దృష్టికి రాకపోవడం, తాను తెలుసుకోవటం వల్ల తాను కూడా ప్రాయశ్చిత్తం చేసుకోవాలని కూడా భావించారని, అందుకనే ఈ ప్రాయశ్చిత్త దీక్ష చేపడుతున్నట్టు కూడా ఆయన చెప్పారు. 11 రోజుల తర్వాత దీక్ష విరమిస్తున్నట్టు కూడా చెప్తున్నా ఉన్నారు. అంటే ఆ తర్వాత 11 రోజుల దీక్ష అనంతరం స్వయంగా తిరుమల వెళ్లి తిరుమల వెంకన్నను స్వయంగా దర్శనం చేసుకున్న తర్వాత ఈ దీక్ష పూర్తిగా విరమిస్తున్నట్టు కూడా ఆయన ప్రకటించారు. మొత్తం మీద ఈ లడ్డూ వ్యవహారంలో ఎవరైతే ఇప్పుడు కల్తీ నెయ్యి వాడటం కానీ ఆ ముడిసరుకు వాడటం కానీ వీటికి సంబంధించి పూర్తిగా కఠిన చర్యలు తీసుకోవాలని కూడా ఇప్పటికే డిమాండ్ పెద్ద ఎత్తున వ్యక్తమవుతున్న నేపథ్యంలో జాతీయ స్థాయిలో కూడా దీనిపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తున్న నేపథ్యంలో వెంటనే ప్రభుత్వం కూడా ఇతర బాధ్యతలు దీనిపై విచారణకు ఆదేశించి అసలు ఇప్పుడు సభ్యులు కూడా సిబిఐ విచారణ నేపథ్యంలో విచారణ త్వరగా పూర్తి చేసి ఎవరైతే పాత్రదారులు చూస్తున్నారో వారిపై చర్యలుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్ కావచ్చు ప్రాయశ్చిత్త దీక్షకు సంబంధించి కూడా రాష్ట్ర వ్యాప్తంగా చర్చ నడుస్తుంది. లక్ష్మీ దుర్గ. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.